హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది ఎస్టర్డే వ్లాగ్. ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, అందుకనేసి అయితే కడపకు వచ్చాము. ఈసారి మా ఏరియాలో విగ్రహం మేమే పెడుతున్నాము ఆ దేవుని దయ వల్ల. ఇంకా నేను, అమ్మ, విష్ణు, మా తమ్ముడు అందరం కలిసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. 10:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. ఇంకా అమ్మమ్మ తాతయ్య కోసము పద్మావతి స్వీట్స్ అండ్ బేకరీలో స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము. తన్వికకి మ్యాండేటరీ అయితే చాక్లెట్ తీసుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరి వచ్చి సిద్ధవటము బాక్రాపేట దగ్గర. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో మళ్ళీ నేను వచ్చి, చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్ వీక్ అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితే ఉండినాయంట, ఇప్పుడైతే తక్కువే ఉన్నాయి. సిద్ధవటం అంటే గుర్తుకొచ్చేది మనకి సిద్ధవటం కోట అండ్ ఏరే. నిజంగా ఎంత బాగుండిందో అసలు ఆ కొండల మధ్యన ఏర్ అలా ఉంటే. చాలా స్వచ్ఛమైన గాలి, వాతావరణము అద్భుతంగా ఉండింది. చూసే కొద్దీ చూడాలనిపించింది. నిజంగా చాలా బాగుండింది. మనము ఎంతవరకు వెళ్ళినప్పటికి కూడా మన రూట్స్ని అయితే మర్చిపోకూడదు కదా. అందుకే నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి సిద్ధవటంలో ఎగోపేట గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది. ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. ఒకప్పుడు ఇల్లు చాలా ముందుకుండేది. రోడ్ ఇంకా పెద్ద చేయడం వల్లనైతే లోపలికైతే చాలా కొట్టేశారు. చాలా పెద్ద ఇల్లు, వెనకాల కూడా పెద్ద తోట అయితే ఉండేది. ఇంకా అమ్మమ్మకైతే చీరలు తీసుకున్నాను. తన ఫేస్లో అయితే ఇంకా సంతోషం మామూలుగా లేదు. తాతయ్య అడిగాడు నాకేవి అనేసి. ఈసారి మా అక్క తెచ్చిస్తుందని చెప్పాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. మా అమ్మమ్మకైతే చీర అయితే భలే నచ్చింది. అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అనుకుంటారు మన వాళ్ళు మర్చిపోలేదు అనేసి. ఎంతైనా చిన్నప్పుడంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఫుల్గా ఉన్నింది. ఇంకా మా తమ్ముడు ఆల్రౌండరు, అసలు వంటల్లో వీడికి మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. అద్భుతంగా చేసేస్తాడు. సో కరివేపాకు చికెన్ అయితే చేశాడు. అద్భుతంగా ఉన్నింది టేస్ట్ అయితే. ఈ వీడియో అయితే నేను సపరేట్గా చేసి పెడతాను, చికెన్ ఎలా చేయాలో. చాలా బాగా చేశాడు. ఇంకా మేము తినేసి మళ్ళీ ఏరు చూడడానికి అయితే వచ్చాము. ఇది కింద బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఇలానే ఉండేది. సో ఎక్కువ వాటర్ రావడం వలన ట్రాన్స్పోర్ట్ కష్టం అనేసి మళ్ళీ అయితే పైన అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే వేశారు. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాము. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.